హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా లావా లాంచ్ చేసిన యువా 3 ప్రో బడ్జెట్ మొబైల్ ఫోన్ ఈరోజు అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ మొబైల్ నా దగ్గరకు వచ్చి ఒక 3 డేస్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసి మొబైల్ని అయితే టెస్ట్ చేశాను. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. లావా యువా 3 ప్రో అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. లోపల మొబైల్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇది 8GB 128GB వేరియంట్. ఇందులో సింగిల్ వేరియంట్ తీసుకొచ్చారు. ప్రైస్ వచ్చేసరికి మీకు రూ. 8,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. సో తెలిసిందే కదా, వీళ్ళు సర్వీస్ ఇంటికి వచ్చి మరి చేస్తారు. ఇక్కడ #ప్రౌడ్లీ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది. ఇండియన్ బ్రాండ్ కాబట్టి సో వీళ్ళ బాక్స్ మీద ఇలా రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి కూడా అయితే తెలుసుకోవచ్చు. ఇక బాక్స్లో మనకి ఒక బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తారు. TPU కేసు, సో ట్రాన్స్పరెంట్ కేసు అయితే ఉంటుంది. అలాగే ఒక ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పి ఒక కార్డ్ అయితే ఇస్తారనమాట. మనకి 1 year హ్యాండ్సెట్ వారంటీతో వస్తుంది. యాక్సరీస్కి వచ్చేసరికి ఒక 6 months వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక బాక్స్లో మీకు ఒక సిమ్ టూల్ అయితే ఉంటుంది. సిమ్ ఎగ్జాక్టర్ పిన్, తర్వాత ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్గా ఒక 18 watt ట్రావెల్ అడాప్టర్ని అయితే ఇస్తారు అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక మొబైల్ ఫోన్ కనుక చూస్తే బ్యాక్ సైడ్ ఇదంతా వీళ్ళు గ్లాస్ బాడీని అయితే యూజ్ చేశారు. ఇది కలర్ మనకు చూడడానికి ఇటు బ్లూకి గ్రీన్కి మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మధ్యలో గ్రేష్ కూడా అయితే వస్తుంటుంది. దీన్ని వీళ్ళొసరికి ఫారెస్ట్ విరిడియన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఇదంతా మీకు గ్లాస్ బాడీ. ఈ బడ్జెట్లో మనకి గ్లాస్ బాడీని అందించేది ఓన్లీ లావానే. అంటే బిలో 10,000లో వీళ్ళు తీసుకొచ్చే మొబైల్స్ కూడా వీళ్ళు గ్లాస్ బాడీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లావా బ్రాండింగ్ ఉంది. టాప్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అక్కడే ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్ లాగా అయితే వస్తుంది. రైట్ సైడ్ మీకు వాల్యూ రాకర్స్ అయితే ఉంటాయి. అక్కడే పవర్ బటన్ ఉంటుంది. ఇదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి యాక్యురసీ బాగుంది. కొద్దిగా లిటిల్ బిట్ స్లో అయితే ఉందన్నమాట. అలాగే మీకు ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు సేమ్ అలాగే పనిచేస్తుంది. ఇక టాప్లో వచ్చేసరికి మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుందన్నమాట. అంటే 2 సిమ్ కార్డ్ని, ఓ మెమరీ కార్డ్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, ఇంకా 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ మీకు క్విక్గా అయితే చెప్పేస్తాను. ఈ మొబైల్లో డిస్ప్లే మీకు 6.5 inches HD+ పంచ్ వోల్ట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ యూనిసాక్ T616 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక ఇందులో ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది కాకుండా వర్చువల్ ర్యామ్ ఇంకో 8GBని అయితే ప్రొవైడ్ చేస్తారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా AA సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో, 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 13తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వస్తే మీకు స్క్రీన్ టు బాడీ రేషియో నేను అనుకోను 83% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం ఉంది. చుట్టూ బెజల్స్ అంత ఎక్కువగా లేవు, కానీ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక పంచ్వోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు పంచ్వోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈ మొబైల్కి మరో మంచి విషయం అని చెప్పాలి. ఇక ఈ మొబైల్లో మీకు బ్లోట్వేర్ చూస్తే క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ మొబైల్లో కనిపిస్తుంది. సో ఇప్పటివరకు లావా తీసుకొచ్చిన మొబైల్స్లో ఇందులో మీకు బ్లోట్వేర్ అయితే ఎక్కువగా కనిపించదు. అలాగే కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అనానిమస్ కాల్ రికార్డింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి తెలియదు అనమాట రికార్డ్ చేస్తున్న సంగతి. ఇక అలాగే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫీడ్బ్యాక్ అయితే స్మూత్గా తెలుస్తుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ లావా అయితే ఏమీ ప్రామిస్ చేయట్లేదు. ఇన్ని సంవత్సరాలు మేము సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామని చెప్పి. మేబీ నేను అనుకోవడం ఇంకొక సాఫ్ట్వేర్ అప్డేట్ రావచ్చు. Android 14 ఇచ్చే అవకాశం ఉంది. సెక్యూరిటీ అప్డేట్ కూడా వీళ్ళు ఇస్తే ఒక 2 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఇది HD+ డిస్ప్లే, అది కూడా LCD డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు. యూట్యూబ్లోని వీడియోస్ మీరు ఫుల్ HDలో అయితే వాచ్ చేయొచ్చు. ఇందులో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ లాంటిది అయితే ఏమీ ఇవ్వరు, HD+ డిస్ప్లే కాబట్టి. ఓవరాల్ మీకు డిస్ప్లే క్వాలిటీ ఓకే, మీకు బాగానే ఉంటుందన్నమాట. ఇంకా లౌడ్ స్పీకర్ విషయానికి వస్తే మీకు లౌడ్నెస్ అయితే బాగుంది. సో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మోనో స్పీకరే, స్టీరియో స్పీకర్ కాదు. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇక సెన్సార్స్ చూస్తే ఇది నన్ను డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సెన్సార్స్లో మీకు ఎక్స్ట్రోమీటర్, లైటింగ్, అలాగే ప్రాక్సిమిటీ, ఈ సెన్సార్స్ మెయిన్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. మీకు మ్యాగ్నెటో, కంపాస్, అలాగే జీరో సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. టోటల్ సెన్సార్స్ ఇవ్వడానికి 26 సెన్సార్స్ ఇచ్చినప్పటికీ మ్యాగ్నెటో లేకపోయినా పర్వాలేదు, కంపాస్ అండ్ జీరో ఇచ్చుంటే బాగుండేది అనిపించేది. ఎందుకంటే ఎవరైతే హెవీ గేమ్స్ని జీరో యూజ్ చేసి వాడుతూ ఉంటారో, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కానీ, ఫ్రీ ఫైర్, ఈ కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ జీరో బేస్ చేసుకొని ఆడేవాళ్ళు ఉంటారు. సో మొబైల్ని అటు ఇటు ఇలా మూవ్ చేసి ఆడేవాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పొచ్చు. సో ఇందులో మీరు హెవీ గేమ్స్ ఆడొచ్చు అంటే అఫ్కోర్స్ ఆడొచ్చు, బట్ అసలు లో గ్రాఫిక్స్లో ఆడుకోవాలి. ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. లో గ్రాఫిక్స్లో ఏదో అడపా మీరు హెవీ గేమ్స్ని ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వీళ్ళు యూజ్ చేసింది యూనిసాక్ T616 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్
ప్రాసెసర్ ఈక్వల్ టు మనకి MediaTek Helio G88 తో ఈక్వల్ అని చెప్పొచ్చు. అదే Qualcomm లో చూస్తే Snapdragon 668 ఉంది కదా, సో దాంతో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇక మొబైల్లోని కెమెరా విషయానికి వస్తే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 720p హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఫుల్ హెచ్డీ ఫీచర్ అయితే లేదు. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో అయితే వీడియో రికార్డ్ చేయగలరు. కెమెరాలోని ఫీచర్స్ చూస్తే మీకు వీడియో, ఫోటో, పోర్ట్రైట్, ప్రో, పనోరమా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఆడియో నోట్, ఫిల్టర్, ఇంటెలిజెంట్ స్కానింగ్, అల్ట్రా రేస్, మోషన్ ఫోటో, నైట్ ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే ఇదేమి కెమెరా సెంట్రిక్ మొబైల్ కాదు, బిలో బడ్జెట్ మొబైల్ కాబట్టి సో మీకు కెమెరా పనితనం కూడా అలాగే యావరేజ్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా కెమెరా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఏమి ఉండదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, GPS సపోర్ట్ ఉంటుంది, అలాగే FM రేడియో కూడా ఉంది. FM రేడియో మీరు యూజ్ చేయాలంటే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని FM రేడియోని అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మొబైల్ ప్రైస్ మీకు 8,999 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్లో మనం ఈ మొబైల్ ఎందుకు కొనాలంటే మెయిన్ సో మన ఇండియన్ బ్రాండ్, ఎవరైతే ఇండియన్ బ్రాండ్ కొనాలి అనుకుంటారో సో వాళ్ళ కోసం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇంకోటి గ్లాస్ బాడీ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది, ఇదొకటి ఈ మొబైల్ ప్లస్ అనమాట. ఇక మెయిన్ హైలైట్ ఏంటంటే బ్లోడ్వేర్ అయితే ఈ మొబైల్లో ఉండదు. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకోటి ఎటువంటి యాడ్స్ అయితే ఇందులో ప్లే అవ్వవు అనమాట. పిచ్చి పిచ్చి యాడ్స్ ప్లే అవ్వడం ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. సో చెప్పాను కదా, క్లీన్ ఆండ్రాయిడ్తో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. సో అవి మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్లు అని చెప్పొచ్చు అనమాట. మిగిలిన విషయాల్లో చూసుకుంటే మనకి ఈ ప్రైస్లో చూసుకుంటే వేరే మొబైల్స్ కూడా అయితే అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్ చెప్పాలంటే ఓకే, మీకు ఇండియన్ బ్రాండ్ కావాలి అలాగే ప్రీమియం లుక్తో గ్లాస్ బాడీతో కావాలంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. ఇంకోటి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఈ మొబైల్కి ప్లస్ అవుట్ ఆఫ్ బాక్స్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ కేస్ కూడా ఇస్తున్నారు కదా, ఈ బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ ఏమైనా పాడవుతుందంటే ఏం పాడవట్లేదు. ఈ బ్యాక్ కేస్ మనకి ట్రాన్స్పరెంట్ కేసే కాబట్టి ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు లావా యువా 3 Pro మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు సో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.